హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ, ఉల్లిపాయల్లో కొట్టి ఫ్రై చేసుకున్న కూర. దీనికోసం నేను 2 ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, హాఫ్ కేజీ కంటే కూడా కొంచెం ఎక్కువ అయితే ఇన్ని ముక్కలు వచ్చేసినాయి నాకు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఈ ఎగ్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు పోపులు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక ఎండుమిర్చి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అంతా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా, టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నా. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం కూడా పసుపు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, అంటే కర్రీకి సరిపోయేంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నంతసేపు ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, సిమ్లో పెట్టద్దు, వాటర్ వచ్చేస్తాయి. అంతా కలిపేసి ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. కొద్దిసేపటి వరకు హైలో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తొందరగా మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, అడుగంటుకోకుండా. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం మగ్గినట్టు అయినాయి కదా. మనం కలిపినప్పుడు మాత్రం హైలోనే ఉంచుకోవాలి, కర్రీ కొంచెం ఎక్కువ కదా. కొంచెం కర్రీ అయితే సిమ్లో పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు సిమ్లో పెడితే వాటర్ బాగా ఊరుతాయి అందులో, అందుకని కొంచెం హైలోనే ఉంచుకోవాలి. హైలోకి మీడియంలోకి చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొని మనం కొట్టి ఒక గిన్నెలో పోసుకుందాం. ఇది ఒక్కొక్కటి వేసేసరికి ముందు ఉడికిపోతుంది, లాస్ట్ది ఉడకదు కదా. ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఆయిల్ పైకి వచ్చిందనంగా మనం ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. టేస్ట్ సరిపోయేంత కారం. నేను ఒక స్పూన్ వరకు కారం, పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం పట్టింది, ఎక్కువ కదా కర్రీ, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్న కారం. మీరు టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి కారం. ఈ కారం కూడా కొంచెం తక్కువే ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నా నేను. అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. అంతా కలిసేవరకు కలుపుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంత కలుపుకొని మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెమే, చాలా తక్కువ, ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే వేసుకున్నా. పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకొని మనం ఇప్పుడు కొట్టి గిన్నెలో వేసుకున్నాం కదా ఎగ్స్, అది ఇందులో వేసుకోవాలి, కర్రీలో వేసేసుకోవాలి. మనం ఒక్కొక్కటి కొట్టి కర్రీలో వేస్తుంటే అది ఫస్ట్ది ఉడికిపోతుంది, లాస్ట్ది 2-3 గుడ్లు అయితే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 7-8 కదా, 9 గుడ్లు, ఇవి అట్లా లేట్ అవుతుందని నేను ఒక గిన్నెలో వేసుకున్నా. వేసుకొని మెల్లగా కలపాలి, ఇట్లా నిదానంగా కలిపేయాలి. మొత్తం ఇట్లా పూర్తిగా కలిపేయద్దు, ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువైనాయి, మనం కావాల్సుకుంటే ఇంకెక్కువ కూడా గుడ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మెల్లగా కలపాలి. మళ్ళీ సైడ్ దొక్కదానికి వేడి దాకలేదు, ఇట్లా మెల్లగా తీసుకొని కలుపుకోవాలి. టీషర్ట్ పైన వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఆయిల్ కనిపించదు అసలు, చాలా నూనె పడుతుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు నూనె ఎక్కువైంది అనిపిస్తుంది, ఎగ్స్ వేసుకున్నాక అసలు ఆయిల్ కనిపించదు మనకు, చాలా నూనె పడుతుంది ఎగ్ కర్రీకి. ఇదంతా మెల్లగా ఇట్లా కలుపుకోవాలి నిదానంగా. అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇది కొంచెం ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి, లేకపోతే వాటర్ వచ్చేస్తాయి, ఇవి
కాసేపు మూత పెట్టి ఉంచుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇట్లా సైడ్లో అంటుకున్నట్టు అవుతుంది, అంటుకోకుండా చూసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి, సిమ్లో పెట్టద్దు. తొందర తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకు నీరు అనిపించింది అనుకోండి, కొంచెం హైలో పెట్టి 2-3 సార్లు కలిపితే కూడా సెట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ వేడి మీద కూడా మూత తీసి ఉంచేస్తే గుంజుతుంది, పొడి అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. హెల్తీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఎగ్స్ కొట్టిపోసుకున్న గిన్నెని వెంటనే కొంచెం ఇట్లా సోప్ అంటించుకొని ఇట్లా కడిగేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. అది గిన్నెలతో పెడితే డిష్ వాషర్లో పెట్టినా మనం సింక్లో పడేసినా కానీ అంత వాసన వచ్చేస్తుంది, ఎగ్ వాసన, నీసు వాసన. అందుకని ఇట్లా ఒక్కసారి కడిగి హోల్లోనే పోసేసుకోవాలి. వాటర్ కూడా సింక్ అంతా నీసు అయిపోతుంది. ఇట్లా కడుక్కుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం మంచిగా మళ్ళీ గిన్నెలు తోమేసినప్పుడు తోముకోవచ్చు, డిష్ వాషర్లో పెట్టుకోవచ్చు. చూద్దాం, ఎగ్ కర్రీని సెట్ అయిపోయింది. ఇంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.